మాజీ మంత్రి వైఎస్ జగన్ పై రాయదాడి కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కడపలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు మందలించడంతోనే సతీష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని లాయర్ సలీం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పై రాయిదాడి జరగడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని సతీష్ ఆరోపించాడు. బెయిల్ పై విడుదలైన సతీష్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలోని నివాసంలో సతీష్ ఈ నెల 18న రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రపోయాడు. అయితే ఈ నెల 18న ఉదయం ఇంట్లో సతీష్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు గాలించారు. అతడి ఆచూకీ తెలియకపోవడంతో ఈ నెల 20న విజయవాడ సింగినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వెతికి ఆచూకీ కనిపెట్టారు. అయితే పోలీసులు సతీష్ కనిపించకపోవడంతో రాజకీయ కారణాలున్నాయా, ప్రేమ వ్యవహారమే కారణమా అని అనుమానించారు. అయితే చివరికి తల్లిదండ్రులు మందలించడంతోనే ఇలా వెళ్లిపోయినట్లు తెలిసింది. 2024 ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. ఏప్రిల్ 13న రాత్రి విజయవాడ అజిత్ సింగ్ నగర్ వివేకానంద స్కూల్ దగ్గర వైఎస్ జగన్ బస్సుపై ఉన్న సమయంలో రాయితో దాడి జరిగింది. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమ కంటికి, ఆయన పక్కనే ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో వేముల సతీష్ కుమార్ అనే కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తనను ఇరికించారని సతీష్ అన్నాడు. తాను ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరం ఒప్పుకోవాలని తనను పోలీసులు బెదిరించినట్లు సతీష్ చెప్పుకొచ్చారు. ఆ రోజు బస్సు యాత్రకొస్తే డబ్బులు ఇస్తారని చెప్పడంతో అక్కడికి వెళ్లానన్నారు. అప్పట్లో సతీష్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే అతన్ని జైలుకు తరలించగా కొద్ది రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. కోడికత్తి శ్రీను కేసులో లాయర్ గా ఉన్న సలీం సతీష్ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత సతీష్ మాయం కావడంతో పోలీసులు కంగారు పడ్డారు. చివరికి అతడి ఆచూకీ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. సతీష్ తల్లిదండ్రులతో కలిసి విజయవాడలోనే నివాసం ఉంటున్నాడు. రోజువారీ కూలి పనులు చేసుకుంటున్నాడు.